మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నికలేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబడినగా మిండిన మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడి స్వరం ఇచ్చేవాడిగా నన్ను పెట్టుకుని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నేను స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యాష్ వెడ్నెస్డే, దేవునికి స్తోత్రం. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చెప్తుంటాను నేను యాష్ వెడ్నెస్డే గురించి. ఎందుకు యాష్ వెడ్నెస్డే అంటారని తెలుసా? మళ్ళీ చెప్పమంటారు. యాష్ వెడ్నెస్డేకి యాష్ వెడ్నెస్డే ఎందుకు వచ్చింది మర్చిపోయారా? రైట్, దేవునికి స్తోత్రం పిల్లరా, దేవుని వాక్య భావాల పిల్లరా. మరి సంఘం ఆదిలో స్థాపింపబడ్డప్పుడు శిలువ కార్యం అయిన తర్వాత మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ డేట్స్, బట్ ఏ సెంచరీ అని తెలియదు, కానీ మరి పాస్టర్ గారు మట్ల ఆదివారం అయిన తర్వాత ఆ మట్టలను నెక్స్ట్ ఇయర్ వరకు అలా దాచిపెట్టాడు. ఎండిపోతాయి కదా, ఎండిన తర్వాత దాన్ని అన్నింటినీ కాల్చి బూర్ది చేసి దాచిపెట్టి నెక్స్ట్ యాష్ వెడ్నెస్డే రోజు విశ్వాసులు, సంఘానికి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నొసటి మీద సిలువ గుర్తు వేశాడంట యాష్తో, షోయింగ్ దట్ వి ఆల్ ఆర్ యాష్. మనమందరం మట్టి వారమే ఉన్నాం. మన్నైనా తిరిగి మన్నుకి వెళ్తుంది కాబట్టి ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంది. కాబట్టి అలా యాష్ వెడ్నెస్డేను ఆ యొక్క లెంట్ 40 దినాల ఉపవాసాలు ఆయన అలా ప్రారంభించాడు. కాబట్టి అప్పటి నుంచి ఆ వెడ్నెస్డేను యాష్ వెడ్నెస్డేగా పిలుస్తారు. ఇది దాని యొక్క నాకు తెలిసింది. ఎవరికైనా తెలిస్తే లెట్ మీ నో. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఇప్పుడు యాష్ వెడ్నెస్డే నుంచి 40 days, అందుకే ఇప్పుడు మనం వాక్య భాగంలో కూడా 40 చూసాం. దేవుడికి కొన్ని అంకెలు ఉన్నాయి. గాడ్స్ నంబర్స్ ఆర్ 7, 12, 24, 40. ఇలా దేవుని యొక్క మరి అంకెలు 40 చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ యోనా ప్రకటించినప్పుడు కూడా 40 దినాల్లో నినివేను పడవేయబడుతుంది, త్రోసివేయబడుతుంది, లేకపోతే నాశనం అయిపోతుందని ప్రకటించినట్టుగా చూస్తాం. మరి 40కి పిల్లల చాలా ప్రాముఖ్యత ఉంది. ఫాస్ట్ ట్రాక్లో వెళ్తాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్ ట్రాక్లో 40. యేసు ప్రభు వారు మరి సిలువకు ముందు 40 దినాలు ఉపవాసం ఉండలే, కానీ మనమైతే సిలువ జ్ఞానాలకు ముందు 40 దినాలు ఉపవాసం ఉంటాం. మీరు ఒకవేళ లెక్క పెడితే యాష్ వెడ్నెస్డే నుంచి ఈస్టర్ వరకు లెక్క పెడితే 45, 46 వస్తుంది. మీరు అడగవచ్చు ఏంటి ఇది వచ్చింది అంటే, అది ఆదివారాలు మినాయించి 40 వస్తుంది. రైట్, ఓకే. లెంట్ ఒకవేళ 29 వస్తే లీప్ ఇయర్ ఏమన్నా ఒక రోజు అటు ఇటు రావచ్చు, కానీ రెగ్యులర్గా అయితే 40 days వస్తాయి, అంటే ఎక్స్క్లూడింగ్ సండేస్. ఈ 40 పిల్లరా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన సిలువకు ముందు కాదు కానీ పరిచర్య ప్రారంభంకు ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా చూస్తాం. అరణ్యములో మరి బ్యాప్టిజం పొందిన తర్వాత ప్రభు అరణ్యంలో కొనబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నట్టుగా మరి వాక్యము తెలియజేస్తుంది. దట్స్ వే. ఎందుకే పెద్దలు దీన్ని మరి ముందుగా మనకు ఆ సిలువకు ముందుగా 40 దినాలు పెట్టారు. చాలా ఉన్నాయి 40 విషయంలో. మరి ఇజ్రాయెల్ పరిపాలించిన దావీదు రాజు కానీ సౌలు రాజు కానీ 40 సంవత్సరాలు పరిపాలించినట్టుగా చూస్తాం. ఇజ్రాయెల్ కానాను దేశంను మరి చూచి రావడానికి 40 దినాలు వచ్చారంట. 40 దినాల పాటు వాళ్ళు చూసి వచ్చారంట ఎలా ఉందో భూమి. వచ్చి ఒక చెడ్డ రిపోర్ట్ తీసుకొచ్చినప్పుడు దేవుడు వారి మీద కోపం వచ్చి దినంకి ఒక చెప్పు 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడట. అక్కడ పనిష్మెంట్ 40 daysకు 40 years పనిష్మెంట్. అలాగా ఇంకా ఈ 40 దినాలు ఇంకా బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉన్నవారు ఎవరైనా ఐడియా ఉందామా? 40 దినాలు మోషే ఉన్నాడు కొండ మీద, ఎందుకంటే దేవుని మాట వింటున్నాడు. 40 దినాలు మరి దేవుని సన్నిధిలో ఉన్న కూడా ఆకలి కలగలేదు పిల్లలు. అందుకే ఈ లెంట్ సీజన్లో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వారికి ఆకలి కలగదు. ట్రై చేయండి. దేవునికి స్తోత్రం. గాడ్ విల్ గివ్ యూ స్ట్రెంత్. దేవునికి స్తోత్రం. మరి మేమిద్దరం పాస్తామని నేను అనుకున్నాం, మేము ఉండలేము అనుకున్నాం ఈరోజు, కానీ లేటెస్ట్ ట్రై అనుకున్నాం. మీరు అది అయిపోయి దేవునికి స్తోత్రం. ఈ సైడ్ కాదనుకున్నాం, లేటెస్ట్ ట్రై అన్నాం. ఏ బలహీనత లేకుండా వండర్ఫుల్గా ఇలా చాలా పని చేసాం, వండర్ఫుల్గా జరిగింది. హోప్ఫుల్లీ విల్ ప్రే గాడ్ గివ్స్ us. ప్రతిసారి లేదు అనుకుంటా చేస్తుంటాం. అలాగనే పిల్లలు గాడ్ గివ్స్ స్ట్రెంత్. అలాగనే మోషేతో పాటు మరి ఏలియా కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా చూస్తాం. మరి ఆయన ఆ దూత భోజనం ఇచ్చిన తర్వాత ఆ భోజనం తీసుకుని 40 దినాల పాటు నడిచాడని చెప్తాడు. అలాగే
యెహోషువ కూడా మోషే కొండ మీద ఉన్నప్పుడు మోషే కూడా పక్కన ఆయన కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు దేవుని వాక్య భాగంలో చాలా సంగతులు 40 ఉన్నాయి. ఇప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ మరి మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఇప్పుడు దేవుని వాక్య భాగం చూసినప్పుడు పిల్లల మొట్టమొదటిగా ఈ సీజన్కు ప్రత్యేకమైన పేరుంది, లెంట్ సీజన్, లెంటల్ సీజన్ అంటారు. లెంట్ అనే పదానికి అర్థము పగలగొట్టబడుట. లెంట్ అనే పదానికి అర్థము పగలగొట్టబట్ట. వాక్యం అంతా దాని మీద ఉంటుంది కాబట్టి పిల్లరా లేటెస్ట్ దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ ఈ 3వ అధ్యాయము నేను వాక్యంలోకి వచ్చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ కమింగ్ ఇన్ ఫాల్. ఇప్పుడు ఇక్కడ 3వ అధ్యాయం ప్రారంభం అంత పెద్దగా అవుతాను చదివలే, కానీ మొట్టమొదటిగా చూసినప్పుడు 3వ అధ్యాయంలో చూసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు అంటాడు, దేవుని వాక్కు యోనాకు 2వ మారు వచ్చెను అంటది. God's word to Jonah. This is not the first time, this is the second time. First time he ran away. కదా? మొదటిసారి యోనా దేవుని వాక్కు రాగానే ఏం చేశాడు? పరిగెత్తాడు, దాని నుంచి దూరంగా పరిగెత్తాడు. నినివేకి వెళ్ళారా బాబు ప్రకటించంటే తర్షీస్కి వెళ్ళాడు. ఆ స్టోరీలోకి నేను మోన్, మీకు అందరు తెలుసు కాబట్టి అందులోకి నేను మోన్ లెంది చేయడానికి. దేవుని వాక్య భావన చూసినప్పుడు 2వ మారు దేవుని యొక్క వాక్కు యోనాకు వచ్చిందంట. ఒకసారి ఇలా మన గుండె మీద చేయి వేసుకొని మనం మాట్లాడితే కొన్నిసార్లు యోనాను మనం చాలా ఎటు పొమ్మడి ఏం చేసిండని మనం చాలాసార్లు అనుకుంటాం, కానీ దేవుని యొక్క వాక్కు ఎన్ని మార్లు మనకు వస్తుందో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఒకసారి పరీక్షించుకోవాలి, ఎన్ని లెంట్ సీజన్లు వస్తున్నాయి, ఎన్ని లెంట్ వాక్యాలు వింటున్నాము, ఎన్నిసార్లు దేవుడు నేను పిలుస్తున్నాడు, ఎన్నిసార్లు దేవుడు తన యొక్క ఆలోచన తన యొక్క వాటను నీకు చెప్తున్నాడు. ఆ మాట వినకుండా విశ్వాసిగా నువ్వు ఎన్ని మార్లు, యోనా 1 మారు పరిగెట్టాడు, కానీ నేను ఎన్ని మార్లు పరిగెడుతున్నావు ఒకసారి పరీక్షించుకోవాలి లెంట్ సీజన్లో. దేవుడు అందుకే ఈరోజు నాతో మాట్లాడన్నాడు. యోనా ఒకసారి తప్పాడు, 2వసారి మాటలోకి వచ్చేసాడు. ఈరోజు నేను కూడా దేవుడు నా నుంచి ఆశించేది ఒకటి ఏంటంటే, ఈ సంవత్సరం అన్నా దేవుని మాటలోకి నువ్వు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, చెప్పిన వాళ్ళు రెడీగా లేరు అన్నట్టు. హల్లెలూయా. అందరు రెడీగా ఉండండి అమ్మా. గాడ్స్ వర్డ్. దేవుని వాక్య భాగం చూసినప్పుడు అంటే 3వ వచనంలోకి వస్తే ఇప్పుడు దేవుని వాక్య భాగంలోకి 3వ వచనంలోకి వస్తే మన వాక్య భాగంలోకి వస్తే ఇక్కడ యోనా ఏమంటుండు? ఒబేయిడ్ అనే మాటను మాట్లాడు. యోనా దేవుని మాటకు విధేయతను చూపిస్తున్నట్టుగా చూస్తా. ఈ ఒబేయిడ్ ది గాడ్స్ వర్డ్ సెకండ్ టైం. ఒకటి మళ్ళీ పరీక్షించుకోవాలి. లెంట్ సీజన్లో దేవుడు ఎన్ని మార్లు నాతో మాట్లాడాడు. నేను చెప్పుకుంటే సిగ్గిపోతుంది, కానీ నన్నైతే 100 సార్లు పిలిచించాం మినిస్ట్రీకి. నిజంగా అలాంటి పనికి మానాడు వాడు అనుకుంటాను, నేను అనుకుంటాను. ఐ ఫీల్ లైక్ దట్. ఎన్నోసార్లు, హౌ మెనీ టైమ్స్ గాడ్, ఎప్పుడు అడిగిన దేవుడు జస్ట్ 4 సంవత్సరాల పాటు దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. ఎలా వచ్చాను తెలుసా అమ్మ? నేను సాక్ష్యం చెప్పాను, సాక్ష్యం చెప్పేద్దగా అవుతుంది. పిలిస్తే రాకపోతే ఒక తన్ను అంత వచ్చి పడ్డా. దేవునికి స్తోత్రం. ఒక తన్ను అంతే కరెక్ట్గా వచ్చి పడ్డా. దేవుని స్తోత్రం. ఎప్పుడన్నా వివరంగా చెప్తా సాక్ష్యం ఎలా అన్నాడు దేవుడు. మంచి చెప్తే తినలేదు ఇక. రైట్, ఓకే, గాడ్ హ్యాస్ టు మేక్ సంథింగ్ హ్యాపెన్. జస్ట్ యోనా చదివినప్పుడు అనిపిస్తుంది గాడ్ అంటే దేవుడు ఎన్ని ఎలా చేసాడో అన్ని పరిస్థితులు దేవుడు కలగజేస్తే కానీ మినిస్ట్రీలోకి రాలేదు. దేవునికి స్తోత్రం. పిల్లలుగా ఇక్కడ పిల్లరా దేవుడు ఎన్ని మార్లు చేశాడు. యోనా విధేయతను చూపిస్తున్నాడు. ఒకటి, దేవుడు ఎన్ని మార్లు మనతో మాట్లాడుకుంటే, 2 నిజంగా ఈసారైనా దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. ఇది మన వాక్య భాగానికి చాలా దగ్గరగా ఉంది పిల్లరా. నా అంశము పిల్లరా రోజు పిల్లరా ఈరోజు ఈ లెంట్ మాసములో పలగొట్టబడాలంటున్నాడు. ఈరోజు కఠినమైన హృదయములు పగలగొట్టబడాలి, లేకపోతే లెంట్ ఆరాధన నువ్వు నేను కూర్చోవడం అర్థం లేదు. ఇఫ్ అవర్ హార్ట్స్ ఆర్ హార్డెన్డ్, మన హృదయాలు కఠినమై ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎన్ని యాష్ వెడ్నెస్డేలు ఉన్నా, ఎన్ని గుడ్ ఫ్రైడే సర్వీసులు ఉన్నా, ఎన్ని ఈస్టర్ సర్వీసెస్ ఉన్నా దాంట్లో ఉపయోగం లేదు. నీ హృదయము ఆ కఠినత్వములో ఉన్నంతసేపు ఇట్ హ్యాస్ నో వాల్యూ.
దేవుడు ఈరోజు నీతో నాతో పగలగొచ్చబడాలి. ఈ లెన్స్ సీజన్లో దేవుడు నీతో నాతో మాట్లాడాలని వచ్చిన మాట. ఈరోజు నిజంగా ఈ లెన్స్ సీజన్లో మన కఠినమైన హృదయములను పగలగొట్టడానికి దేవుడికి అవకాశం ఇస్తున్నామా? ఆర్ వి అలౌవింగ్ గాడ్ టు బ్రేక్ అవర్ స్టోనీ హార్ట్? రాతి గుండెను పగలగొట్టడానికి నిజంగా దేవునికి అవకాశం ఇస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. లెంట్ సీజన్లో పగలగొట్టబడ్డం అని అంటుంది. ఆ పగలగొట్టబడే సీజన్లో నువ్వు వస్తున్న నా హృదయము పగలగొట్టబడకుండా ఇంకా కఠినముగా ఉంటే ఈ రెండు సీజన్ వల్ల నీకేం ఉపయోగం లేదు. దేవుడు మాట్లాడుతున్నమాట. నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఇది సత్యం. ఒక సందర్భాన్ని మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆ వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తా అన్నప్పుడు ఐగుప్తులు అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. మోషే అహరోన్ ద్వారా, మోషే ద్వారా అనేక కార్యాలు చేశాడు. ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్న అక్కడ పిల్లరా, మరి అన్ని ఇన్సిడెంట్లో నేను వెళ్ళను కానీ అన్ని ఇన్సిడెంట్లు అలాగే ఉంటుంది. కానీ 8వ అధ్యాయంలో గమనిస్తే ఇక్కడ మరి ఐగుప్తు మీదకి కప్పలు తీసుకొచ్చాడు దేవుడు. ఫ్రాక్స్ కప్పలు వచ్చి అంటే నైల్ నదిలో ఉండాలి. కప్పలన్నీ కూడా ఐగుప్తుల ఇళ్లలో ఉన్నాయంట. కుండ తెరిస్తే కప్ప, బిందె తెరిస్తే కప్ప, బెడ్రూమ్లో కప్ప, ఏడ చూసిన కప్ప. ఎట్లుండొచ్చమ్మా? ఎలా అంత భయంకరంగా ఉంటుండొచ్చు కదా. ఫరో అన్నాడంట, మోషే చెప్పాడు, బాబు నువ్వు వినకపోతే దేవుడు కప్పలు తీసుకొస్తాడు రా మొత్తము. మీ ఇళ్ళలో, మీ బెడ్రూమ్లో, మీ వంటగదిలో, మీ కుండలో, మీ బిందెలో, ప్రతి దాంట్లో కప్పలే కనబడతాయి. నైల్లో ఉండాల్సిన కప్పలు మీ ఇంట్లో ఉంటాయంటాడు. బెండు అలాగే జరుగుద్ది. మోషే ప్రార్థన చేస్తాడు, దేవుడు అలాగే చేస్తాడు, తీసుకొస్తాడు కప్పలు. బాబు పిలువురా బాబు, మోషేని పిలువు, అహరోను పిలువు, ఇప్పుడు ఇది సెటిల్ కావాలి ఇది అని చెప్పేసి పిలుస్తాడు. పిలుస్తానికే మోషే నిజంగా ఆ సందర్భం ఎంత అంటే చాలా ఉన్నాయి కానీ ఆ సందర్భం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మోషే వచ్చి అంటాడు, ఓకే రైట్, నీ ఇంట్లో నుంచి కప్పలు పోవడానికి సెట్ ఏ టైం అంటాడు. ఒకవేళ వాటికి అవే వెళ్ళిపోయాయి అనుకో, ప్రార్థన చేయగానే వెళ్ళిపోయానంట, ఆటోమేటిక్ వచ్చినాయి ఆటోమేటిక్ పోయినాయి అంటాడు అంటాడు. ఎందుకంటే ఇది యెహోవా కార్యం అని వాడు తెలుసుకోవాలని అంటాడు. యూ సెట్ టైం దట్ ఐ ప్రే అకార్డింగ్ టు యువర్ టైం. నువ్వేదైతే టైం చెప్తున్నావో ఆ టైం ప్రకారం నేను ప్రార్థన చేస్తా, ఆ సమయంలో వెళ్ళిపోతే అప్పటిదాకా పోవు అంటాడు. ఎందుకంటే మనకి మోషేకి ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలనుకున్నాడు, ఫరోకి ఎందుకంటే దేవుని కార్యము, దీన్ని దేవుని కార్యము కాబట్టి దిస్ ఇస్ గాడ్స్ వర్క్ అండ్ గాడ్స్ వర్డ్. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఆన్ మై బిహాఫ్, ఐఎమ్ స్పీకింగ్ ఆన్ గాడ్స్ బిహాఫ్ అండ్ గాడ్స్ వర్డ్, గాడ్స్ పనిష్మెంట్. కాబట్టి జాగ్రత్త సుమా, యూ సెట్ ఎ టైం అంటే టుమారో అంటాడు, రేపు పెట్టు అంటాడు. రేపు అలాగనే మోసే ప్రార్థన చేస్తాడు, అన్నీ వెళ్ళిపోతాయి, కుప్పలు కుప్పలుగా కప్పలు ఉండిపోతాయి. ఆ తర్వాత ఒక వచనం చూపించాలని ఆశ కలిగినాను. పిల్లలు ఒక్కసారి 8వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మొట్ట ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొనెను. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఫరో ఇబ్బందులు ఉన్నప్పుడు మోషేను పిలిచాడు, ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థనకు సమయాన్ని పెట్టుకున్నాడు. సమయం తర్వాత జరిగింది. ఒక్కసారి రిలీఫ్ దొరకంగానే వన్స్ హి గాట్ రిలీఫ్ హి హస్ హార్డెన్డ్ హిస్ హార్ట్. ఎందుకు ఈ వచనాన్ని నేను ఎందుకు చదివించానంటే పిల్లల రోజులు చాలాసార్లు విశ్వాసులు మన జీవితంలో వి మేక్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ విత్ గాడ్ వెన్ వీఆర్ ది ట్రబుల్స్. చేస్తామా చేయమా? ఏసయ్యా ఒక్క ఈ టెన్షన్లకు పోని ప్రభువా, ఆదివారం గుళ్ళు ఉండకపోతే అడుగు, నన్ను ప్రార్థన మీటింగ్ వదిలితే నన్ను అడుగు అంట. అవునా కాదా? ఇక నేను ఎట్లుంటానంటే అసలు దేవ నువ్వు చూడు, నువ్వు కూడా ఆశ్చర్యపోవాలి, అసలు నేను ఎట్లా మారుతానండి. ఎప్పుడు కప్పలు ఉన్నప్పుడు, అంటే సమస్య ఉన్నప్పుడు,
కప్పలు ఉన్నప్పుడు ఒకటి ఉంటే కప్పలు పోయినప్పుడు ఒక స్థితి ఉంటుంది మనది. అందుకే మాట చెప్తున్నాను నేను. కప్పలు ఉన్నప్పుడు ఒక స్థితి, కప్పలు లేనప్పుడు ఒక స్థితి. అదే చెప్పాలని ఆశపడుతున్నాను నేను. దేవుని వాక్య భాగంలో సమస్య ఉన్నప్పుడు గాడ్ ఐ డూ సో అండ్ సో, ఐ విల్ బి సో అండ్ సో, ఐ విల్ సో అండ్ సో, వెరీ గుడ్. ఒక్కసారి వెన్ యూ గాట్ రిలీఫ్, మేము ఒక సండే వచ్చేస్తాం, రెండో సండే వస్తాం, మూడో సండే కడితే ఏమక్క మొన్న రాలేదంటే కొంచెం బాగాలేదక్క, ఈసారి వస్తలే, కథం అయిపోయాయి. ఎందుకు? రిలీఫ్ అయిపోగానే we forget our promise. ప్రియులారా, ఏ మాటనైతే నువ్వు చెప్పావో ఆ మాట మీద ఉండలేకపోతున్నప్పుడు, దేవునితో ఏ ఒప్పందం అయితే నువ్వు చేసుకున్న ఒప్పందంలో లేనప్పుడు నీకు ఫరోకు పెద్ద తేడా ఏం లేదు. వాడెట్లా తన హృదయాన్ని కఠినపరుచుకున్నావు, నువ్వు మరలా నీ హృదయాన్ని కఠినపరిచే స్థితిలోకి మరలా నువ్వు మారిపోతున్నావు. చాలాసార్లు వాక్యం వినగానే చాలా ఇది నాకే తగిలింది, చేంజ్ అయిపోతాను అంటాడు. మళ్ళీ యథాస్థితిలో ఉంటాం. దర్ ఇస్ నో చేంజ్. ఎప్పుడైతే వాక్యం నేను కదిలించినప్పుడు, నేను పేరు చెప్పను, ఒకసారి సహోదరు ఇట్లా ప్రార్థన చేసుకొని సాయంత్రం వచ్చి ప్రేయర్ అయినాక వాక్యం అయిన తర్వాత వచ్చినాక వచ్చేసి, అయ్యగారు నన్నే తిట్టినావు కదా వాక్యం నా దగ్గర. నన్ను అడిగి డైరెక్ట్గా, అమ్మ నీకు అలా అనిపించిందా అన్నాను. ఎవ్వరు తిట్లే, నిన్నే తిట్టినా ఖచ్చితంగా అని చెప్పినాను. నీకు అట్లా అనిపించిందా అన్నాను. అవునవును నన్నే తిట్టినాను, కరెక్ట్ నిన్నే తిట్టినాను. మళ్ళీ ఆల నీళ్ళు అనుకోగలవు, నిన్నే తిట్టినను, నిన్ను చూసే తిట్టినను, దేవుడు నేను తిట్టమంటే తిట్టినాను అని చెప్పాను. నాకేం మొహమాటం లేదు, నేను ఎవ్వరు ఫీల్ అవ్వను. నేను ఎక్కడ వాక్యం చెప్పినా, ఒకసారి బెంగళూరులో పోయి వాక్యం చెప్తున్నాను దేవుని మీద లేకుండా. అది పాస్టర్ మళ్ళీ లేట్ వస్తుంది చర్చికు. ఒక సిస్టర్ నవ్వుతా ఉంది అని చూసి, ఏందబ్బా నవ్వుతుందని చూసి తెలకలకే, అయ్యగారు వాక్యం బాగా చెప్పారు. ఎందుకంటే మా పాస్టర్ మంది ఇట్టినట్టే ఉందండి. ఓరి అమ్మ నీ ఖుషి సన్నకుండా పాడగా ఇంత చేస్తే పాస్టర్ మంది ఇట్టినది కోపం సంతోషం వచ్చిందాను. ఐ డోంట్ సే, నేను ముందే చెప్తానమ్మా, నా వాక్యం తిట్టినట్టే ఉంటుంది. ఎవరైనా తిడితే ఐ డోంట్ సే సారీ, ఖచ్చితంగా ఐ మీన్ వాట్ ఐ సే. నేను మిమ్మల్ని తిడుతున్నానంట. ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ దట్. ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి అన్ను, దేవుడు ఏది మాట్లాడేది మాట్లాడాలి అంతే. అందుకే సాధారణంగా ఒకసారి పిలిచినోడు ఇంకోసారి పిలువాడు. చాలామంది పాస్టర్లకు కొంచెం ఆయాసం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వీడియో బాధరా బాబు, వీడియో అనేస్తాడు. ఐ డోంట్ కేర్, ఎవరు ఉన్నాడు ఎవరు లేదండి. వాక్యం చెప్పడం అంతే. చాలాసార్లు దేవునికి స్తోత్రం. పిల్లలు ఇక్కడ దేవుని వాక్య భావాలు పిల్లలు చాలాసార్లు అలా అనగడం పిల్లలు చాలాసార్లు అనిపించినప్పుడు, ఓకే ఫైన్, నీకు అనిపించింది కరెక్టే, కానీ నువ్వు మార్పు నొందకపోతే నీ హృదయాన్ని ఫరో ఎలా కఠినపరుచుకుంటున్నావు అలాగే ఉంటున్నట్టు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న పిల్ల, దేవుని వాక్యము నిజంగా నీతో మాట్లాడినప్పుడు నువ్వు దానికి విరుద్ధంగా జీవిస్తే నీ హృదయం కఠినపరచబడ్డట్టుగా. మరి ఎలా మెల్లగా ఎలా దీన్ని చేసుకోవాలంటే ఒక మాట, ఒక వచనాన్ని చూపించాలంటే ఇర్మియా గ్రంథము 23:29 మనందరూ తెలిసిన వాక్యమే. ఒకసారి చూస్తుంది ఇర్మియా గ్రంథము 23:29 వచనాన్ని ఒకసారి చూద్దాం. హౌ, నా కఠినమైన హృదయము ఎలా చెరుగుతుంది, ఎలా బాగుపరచబడుతుంది అంటే దేవుడే చెప్తాడు. చూడండి అక్కడ వాక్యం చెప్తాడు. ఇర్మియా గ్రంథము 23:29, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. దేవుని మాట గురించి ఇర్మియా అంటాడు. దేవుని మాట ఈరోజు బండను బద్దలు చేసే సుత్తె లాంటిది అంటే, ఒకవేళ నువ్వు ఇఫ్ యు అలౌ దట్ వర్డ్ టు బ్రేక్ దట్ హార్డ్నెస్, ఇలాంటి నీకు నాకు సక్సెస్ అయినట్టే పిల్లరా. ఆ వాక్యమును ఇక్కడ అందుకే చదివించాను మొదలు. రెండో మారు యోనాకు మాట వచ్చినప్పుడు యోనా తన బండలాంటి హృదయాన్ని దేవుని వాక్యముతో బద్దలు కొట్టించుకోవడానికి తను సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపించాడు. ఈరోజు నీవు నేను కూడా ఒకవేళ ఇఫ్ యు అలౌ ది వర్డ్ టు బ్రేక్ దట్ స్టోనీ హార్ట్, అప్పుడు నువ్వు జీవితంలో బాగుపడతావు. God's word is hammer. అంతే కదమ్మా అంటుండు. నా మాట సుత్తె వంటిది. కానీ దేవుడు అంటలేడు ఏ నీ హృదయం పలగొడతా అంటలేడు. God will not do. ఆయన
ఏది కూడా నీ ఇష్టం లేకుండా ఆయన చేయడు పిల్లలు. ఈ విల్ నాట్ డూ దట్. తెలుసా అమ్మా? ఇఫ్ యూ అలౌ గాడ్స్ వర్డ్ టు బ్రేక్ దట్ స్టోనీ హార్ట్, హీ విల్ డూ దట్. ఇఫ్ యూ డోంట్ అలౌ, హీ విల్ నాట్ డూ. ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తాడు, లవోదిక సంఘంతో ఒక మాట అంటాడు. లవోదిక సంఘం, నేనేం రెఫరెన్స్ ఇస్తలేము, అవలేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెఫరెన్సెస్. దేవుడు అలా ఇచ్చి మాట్లాడమని. లవోదిక సంఘము చాలా వండర్ఫుల్ సంఘం అది. ఎందుకు? అది నిలువెచ్చని విశ్వాస జీవితం అంట. అంటే మంచిది కాదు, చెడ్డది కాదు, రెండింటికి మధ్యలో ఉంటుంది. విశ్వాసులు చాలామంది ఈ రీతిలో ఉంటారు. నువ్వు గుడ్డా బ్యాడ్ అంటే అని, ఐ హ్యావ్ బోత్. ఐ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్. ఎస్, ఓకే, ఫైన్. విశ్వాస జీవితం సౌలు జీవితం చాలా దగ్గరగా ఉంటుంది. సౌలు భ్రష్టు అంటే భ్రష్టుడు కాదు, మంచోడే. కొన్ని విషయాలు కొన్ని విషయాలు పనికిమాలాడండి. సేమ్ టు సేమ్, రైట్? అందుకే లవోదిక సంఘముతో దేవుడు ఏమంటాడు తెలుసా? ఐ నాక్ అట్ ది డోర్ అంటాడు. గాడ్ సేస్ ఐ ఆమ్ నాకింగ్ అట్ ది డోర్. ఈరోజు నీ నా హృదయము, ఆ రాత్రి హృదయము కదా, దేవుడు ఈజ్ నాకింగ్. ఈజ్ నాట్ కమింగ్ ఇన్ పుషింగ్. తలుపు తెలుసుకుని నొక్కొని వస్తున్నాడు, ఆయన రాడు. ఆయన ఒకవేళ నువ్వు రానికి అలౌ చేయకపోతే ఆయన తలుపు నెట్టుకొని రాడు. నువ్వు ఆయన శిష్యుడైతే, నువ్వు ఆయన మాట వినేవాడివైతే, తలుపులు మూసిన కూడా శిష్యులు ఉన్నప్పుడు వచ్చినట్టు లోపలి. ఆయన శిష్యుడు, ఆయన మాట ఇంటుడైతే వచ్చేస్తాడు. కానీ ఈ లవోదికల జీవితం అంటే విల్ ఓన్లీ నాక్ దేర్. ఇఫ్ యూ అలౌ హిమ్, హి విల్ కమ్. ఆయన మాట, ఆయన వాక్కు సుత్తి లాంటిదే. కానీ ఇఫ్ యూ అలౌ, నీ కఠినమైన హృదయమును పగలగొట్టడానికి నువ్వు ఒప్పుకుంటే, గాడ్ ఈజ్ రెడీ టు బ్రేక్ ఎవ్రీ స్టోనీ హార్ట్ టుడే. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఇట్స్ అప్ టు us whether we allow or not. మనం ఒప్పుకుంటున్నామా లేదా? అయ్యా, ఈ విషయంలో కఠినంగా ఉంటున్నాను, ఈ విషయంలో నేను మార్చి పొందలేకపోతే, ఈ విషయంలో నీకు వ్యతిరేక, కమ్ ఆన్ బ్రేక్ మీ. ఇలాంటి సీజన్లో ఈ బలహీనత నన్ను కఠినంగా ఉంచిందేవా, ఈ బలహీనతలో నా హృదయము బద్దలుకొచ్చబడి నీకు ఇష్టమైన హృదయముగా మలచబడాలి దేవా అని ప్రార్థన చేస్తే, గాడ్ ఈస్ రెడీ టు డూ విత్ దిస్ వర్డ్. The thing is that you have to allow that. ఎలెన్స్లో నువ్వు సిద్ధంగా ఉన్నానా? ఎలెన్స్లో నేను సిద్ధంగా ఉన్నా. ఆ సమయం చాలా అయిపోయింది. ఓకే, డోంట్ యు వస్తా దాంట్లో. లెట్ మీ గో ఇంటూ సెకండ్ వన్. అంతే పిల్లలు ఇక్కడ చూసినప్పుడు రిపెండెన్స్ వచ్చి మాట్లాడతారు. పశ్చాత్తాపం, మారు మనస్సు. అసలు మారు మనస్సు అంటే తెలుసా? రిపెంటెన్స్. వాట్ ఇస్ ద రిపెంటెన్స్? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రిపెంటెన్స్? మారు మనసు పొందడం అంటే యేసు ప్రభువు పరిచయ ప్రారంభం, శిలువ కార్యభూతం. పరిచయ ప్రారంభంలో చెప్పాడు, శిలువ కార్యానికి ముందే చెప్పాడు. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము. పరలోక రాజ్యంలో లేము, సమీపంగానే ఉన్నాం అందరము, అయ్యగారితో సహా మనం ఇంకా సమీపంగానే. వీఆర్ నాట్ ఇన్ దేర్. పౌలు అంటాడు, నేను ఆల్రెడీ పొందుకున్నాను అంటలేను, నేను ఇంకా గురి వద్దకే పరిగెడుతున్నాను. పాలు లాంటి ఇంకా పరిగెడుతుంటే నువ్వు నేను అంబాడుతున్నాము, పాకుతున్నామో దేగుతున్నామో నాకు తెలియదు, కానీ వీఆర్ స్టిల్ ఇన్ ది ప్రాసెస్. వీఆర్ నాట్ ఇన్ ది కింగ్డమ్. దేవుని రాజ్యం చాలా దగ్గరగా ఉంది, చాలా దగ్గర కనబడుతుంది, కానీ నిజంగా అందులో మనం ఉంచామా లేదా? ఈ మారు మనస్సు పొందితే కానీ నినివే పట్టణము, ఈ యొక్క యోనా తీసుకోవడం కారణం ఏంటంటే పిల్లలు, నినివే వారిని చూసి నేర్చుకోవాలి పిల్లలు. ఎందుకంటే యేసు ప్రభువు అంచె దినాల్లో నినివే పట్టణస్థులు దే విల్ స్టాండ్ అగేన్స్ట్ యూ అండ్ స్పీక్ దట్. యోనా మాట్లాడితే, యోనా మాటకు, ఏ యోనా అయితే నినివే పట్టణము నాశనం అయిపోవాలని కూడా ఆ యోనా చెప్పిన మాటకు మేము మారు మనసు పొందితే, మీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మాట్లాడినప్పుడు మీరు మారు మనసు పొందకపోతే మీరెంత భ్రష్టులు. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించే. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తానర్పించే. మానవులను విమోచించెన్
గణపరచి మ్రొక్కెదము. ఆ మానవులను విమోచించ గణపరచి సాగిల పాడి మ్రొక్కెదము. సాక్ష్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని ఇలా పాడి మ్రొక్కి. యోన అంత నాశనం అవ్వాలనుకోండి పట్టణం, అందుకే పారిపోయాడు. యు డోంట్ వాంట్ ద నినివేట్స్ టు బి సేవ్డ్. రక్షింపబడాలనే ఉద్దేశం కాదు, కానీ గత్యంతరం లేక దేవుడు రెండో మారు అన్ని ఇబ్బందులు పెట్టి తీసుకెళ్తే కానీ సువార్త ప్రకటించలేదు. నీ కొరకు నా కొరకు యేసయ్య శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ శిలువలో పలికిన మొట్టమొదటి మాట, అన్ని మాటలు మనకే కానీ మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము అని మొట్టమొదటి మాట. ఈరోజు పిల్లరా, ఆయన మన అడ్వకేట్గా అక్కడ ఉండి ఇంకా నా బిడ్డ మారుతాడయ్యా, ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు, ఇంకో లెంట్ సీజన్ నీకు నాకు ఇచ్చాడు. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ద లెంట్ సీజన్? మారు మనసు అంటే పిల్లలు హ్యావింగ్ a spiritual sorrow, ఆత్మ సంబంధమైన బాధ ఉండాలి. దేని విషయంలో అంటే పాప విషయంలో ఆత్మ సంబంధమైన బాధ ఉండాలి. ఆత్మ సంబంధమైన బాధ అంటే పిల్లలు యు షుడ్ ఫీల్ దట్ ఐ యామ్ ఎ స్పిరిచువల్ పర్సన్, ఐ కెనాట్ డూ లైక్ దిస్. ఆ బాధ నీకు ఉండాలి. అది మారు మనసు పొందడం అంటే. సాధారణంగా తప్పు చేశానండి అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, దేవానికి స్తోత్రం నాయన, తప్పు చేసి క్షమించే ప్రభా, ఆమెన్, గతం అయిపోయింది. దాంట్లో ఏ మారు మనసు లేదు, ఏ పశ్చాత్తాపం లేదు, ఆ ప్రార్థనలో అర్థం లేదు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాలి, ఏదో ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకోవాలి, కథం అయిపోయింది. దట్స్ నాట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ మీన్ ఇట్, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఆ బాధ నీలో ఉన్నప్పుడు, నేను ఆత్మ సంబంధికుడను, నాలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, నా దేవుడు నా ఆత్మ ద్వారా నన్ను ముద్రించుకున్నాడు, శిల్వ రక్తంలో కడిగిన యేసయ్య నన్ను ఆత్మలో ముద్రించుకున్నాడు, నేను పరిశుద్ధిని కాబట్టి ఈ పరిశుద్ధ జీవితం జీవితాలు ఇలాంటి అపవిత్రమైన జీవితం చేయడానికి ఐఎమ్ నాట్ పర్మిటెడ్ టు డూ దట్. షుడ్ హ్యావ్ దట్ సారో, దెన్ యూ విల్ రిపెంట్. అప్పుడు లేకపోతే మారవు. ఆ లోపటి నుంచి ఆ ఫీల్ వస్తే కానీ వాడు మారడు. ఎవరో చెప్తే మారిపోతాడు, ఎవరో చేస్తే అంటే అది తాత్కాలికం, అది టెంపరీ రిలీఫ్స్ అన్నట్టు. టెంపరీ రిలీఫ్, ఇట్స్ అ టెంపరీ రిలీఫ్ కదమ్మా. దేవుని వాక్యం షుడ్ హ్యావ్ సారో. ఆత్మ సంబంధమైన బాధ నీలో ఉన్నప్పుడు, దేవ ఆత్మ సంబంధికుని ఆత్మీయుడు నేను ఇలా జీవించకూడదు, నువ్వు పరిశుద్ధుడిగా జీవించడానికి పిలిచావు దేవా. కానీ నినివే పట్టణం వాళ్ళు పిల్లలు చూసినప్పుడు, పిల్లలు అక్కడ చూసినప్పుడు, దే ఆల్ గ్రేటెస్ట్ టు ది లిస్ట్. ఎవరు లేదండి పిల్లలు. ఎలా 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 అనిపిస్తుంది, కొన్నిసార్లు అనిపిస్తుంది ఎలా మారు మనసు అంటే దే చేంజ్ లైక్ ఎనీథింగ్. సింహాసనం మీద కూర్చున్నాడు కూడా బూడిదలోకి వచ్చేసాడట పిల్లలు. వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు వీ నీడ్, చాలాసార్లు వీ నీడ్ టు కమ్ డౌన్. ఎక్కడైతే ఉన్నాం అక్కడ నుంచి దిగాలి, కిందికి దిగాలి, లేకపోతే కాదు. ఆ మారు మనసు స్థితిలోకి రాకుండా, ఆ సారో నీళ్ళు లేకుండా పిల్లరా. అండ్ ఇంకొద్దు అందులో నుంచి మారు మనసు అంటేనే మారాలి, మనిషి మారగలి. జస్ట్ షుడ్ బి సమ్ చేంజ్. ఈ లెంట్ సీజన్లో మీలో ఉన్న ఒక బలహీనత నేను చెప్తాను. నాలో కూడా బలహీనతలు చాలా ఉన్నాయి. ఒక బలహీనత, లెట్స్ టార్గెట్ వన్ వీక్నెస్. అన్నీ చేయకపోవచ్చు, అట్లీస్ట్ విల్ టార్గెట్ వన్ వీక్నెస్. ఈ 45 దినాల్లో గాడ్ లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వీక్నెస్, లెట్ మీ టర్న్ ఫ్రమ్ దిస్. ఇందులో నుంచి అయ్యా నేను మార్చడానికి ప్రయత్నం చేద్దాం. కొన్నిసార్లు సక్సెస్ కాకపోవచ్చు, కొంచెం టైం పట్టవచ్చు, కొన్నిసార్లు వెంటనే జరగవచ్చు, కొన్నిసార్లు చాలాసార్లు ఏంటంటే కొన్నిసార్లు ప్రార్థన చేయగానే వి ఎక్స్పెక్ట్ పీపుల్ టు చేంజ్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓవర్ నైట్గా కాకపోవచ్చు, కొద్దిగా కావచ్చు, కొద్దిగా బలహీనతల నుంచి బయటికి రావాలి. ఆస్క్ గాడ్
దేవా ఇందులో నుంచి మరి అయ్యా మారు మనస్సు కలిగిన వాడు. అందుకే యోహాను ఒక మాట అంటాడు, సర్ప సంతానమా అంటే ఏమంటాడు, మారు మనసు తగిన ఫలము ఫలించండి. బ్యాప్టిజం తర్వాత సంగతి, ముందు మారు మనస్సే ముందు దాని ఫలం చూపి. షో మీ ది ఫ్రూట్ ఆఫ్ యువర్ రిపెంటెన్స్. వెన్ యూ హ్యావ్ దట్ ఫ్రూట్, దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ రిపెంటెన్స్. అవును కదమ్మా, ఎగ్జామ్ రాసినప్పుడు మార్కులు వస్తే మెమో కనబడితే షీట్ కనబడితే పాస్ అయితే దాని రిజల్ట్ అది. నువ్వు మారావు అంటే దానికి ఏం చూపాలి, మారు మనసుకు తగిన ఫలము చూపించాలంట. ఫలం లేకపోతే ఉపయోగం లేదు. నీ హృదయ కాఠిన్యం పోయినా ప్రాబ్లం లేదు. పోలేదనుకో నువ్వు ఫలించు. యేసుప్రభు చెప్పారు, ఉపమానం చెప్పాడు కదా, రాత్రి నీళ్ళ మీద పడ్డాయంట. వాక్యం వినంగానే టంగున స్ప్రింగ్ అవుతాయి. చాలా ఉంటుంది, కింద నేల గట్టిగా ఉంటుంది కాబట్టి ఫలించాలి. యూ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్. అందుకే యోహాన్ అంటాడు, మారు మనసు తగిన ఫలం ఫలించాలి. ముందు షో యువర్ రిపెంటెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్. నీ క్రియా రూపంలో అది కనపడాలంట, కనిపించాలి, క్రియారూపంలో కనపరచాలి. ఈరోజు నిజంగా అది ప్రయత్నం చేస్తున్నాం. మారు మనసుకు తగిన ఫలం నిజంగా కనిపించాలి, అది చూపించగలుగుతాయి. ఫలించకపోతే పిల్లరా ఎన్ని వాక్యాలు విన్నా. అందుకే యోహాను అంటాడు, ఇదిగో గొడ్డలు వేరున ఉంచబడినది, ఫలించని ప్రతి చెట్టు కూడా నరికి అగ్నిలో వేయబడబడుతుంది. హ్యావ్ టు షో దట్ ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్. అది కేవలం పిల్లరా విశ్వాసి తగ్గించుకుంటే. ఇక్కడ చూసినప్పుడు, రాజును చూసినప్పుడు ఒక మాట అనిపిస్తుంది చాలాసార్లు. ఏంటంటే పిల్లరా, ఎందుకు మనము పశ్చాత్తాపడము, ఎందుకు కన్ఫెస్ చేయమంటే ఓ అహం అడ్డు వస్తుంది. ఏంటంటే వీ డోంట్ హంబుల్ అవర్ సెల్ఫ్. దేవుని సన్నిధిలో చాలాసార్లు, కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు చాలామంది కొన్నిసార్లు అంటారు, ఆ దేవుడు వచ్చినప్పట్లో నేను అంటారు. మాట జనాలకు వస్తుంది కదా, దేవుడు దిగి వచ్చినా కూడా నేనంతా అడమెంట్, ఐమ్ సో కమ్ డౌన్. అందుకే యాష్ వెడ్నెస్డేలో రాజు బూడిదలో కూర్చున్నాడు. రాజు ఒక మాదిరిగా చూపిస్తున్నాడు. నినివే పట్టణం రాజు ఎక్కడ కూర్చుంటాడమ్మా, బూడిదలో కూర్చుంటాడమ్మా. హంబుల్నెస్. ఈరోజు నీవు నేను దేవుని దగ్గర తగ్గించుకోకపోతే ఏం లేదు పిల్లలు, ఓన్లీ సిలువే. సిలువ లేకపోతే నీకు నాకు విమోచన లేదు. ఇఫ్ యు డోంట్ హంబుల్ బిఫోర్ గాడ్, దేవుని చెంత కూడా నేను తగ్గించుకోను అన్నవాడిని వాడిని ఎవడు రక్షించలేడు. నోబడీ కెన్ సేవ్, నోబడీ కెన్ సేవ్. యు టేక్ మై వర్డ్. నేను తగ్గించుకోనండి, నేను తగ్గనండి, నేను ఇలాగే ఉంటానండి. అట్లీస్ట్ దేవుని చెంతన్నా తగ్గించుకో. చాలామంది తగ్గించుకోవడం అంటే చాలా ఇదంటారు. యేసు ప్రభువుకున్న గుణం ఏంది తెలుసమ్మా, సాత్వికుడు. నేను సాత్వికుడు అంటాడు. సాత్వికులు ధన్యులు, వారి భూమిని స్వతంత్రం. చాలామంది తగ్గించుకోవడం అంటే సాత్వికులు అంటే ఎవరో తెలుసా అమ్మా, అన్నీ చేయగలిగి ఉండి ఏమి చేయకుండా సైలెంట్గా ఉంటాడు సాత్వికుడు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. భూమిని స్వతంత్రం, చాలా బలహీనలు కాదు, చాలా బలవంతులు. హ్యావ్ పవర్ టు డూ ఎవ్రీథింగ్ బట్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అలా తగ్గించుకోగలిగిన వాడే రక్షింపబడతాడు. రాజుకి ఏమో అవసరం వచ్చింది, సింహాసనం బూడిదలోకి వచ్చినాడు. నీవు నేను వాడికంటే గొప్పడు ఇంకా. లెట్ us humble before God so that అదే మనం చూపించాలి. మనం తగ్గించుకునే ఆ స్వభావమే చూపించాలి. ఏంటంటే నిజంగా మన మారు మనసుకు అది సాదృశ్యంగా. వీళ్ళు మారు మనసు పొందారంటే వాళ్ళు నిజంగా సింహాసనం మీద కూర్చి అరే బాబు దేవునికి ఏదో తప్పైందని చెప్పు, ఏదో బలి చేయండి అంటే అది ఆ మారు మనసు కథ కదా. ఆ ఫలము చూపిస్తున్నాడు, రాజు చెప్పిస్తున్నాడు. ఐ డోంట్ డిజర్వ్ టు సిట్ దేర్, ఐఎమ్ ఇన్ ది యాషెస్. గాడ్ నువ్వు దేవా నువ్వు నన్ను అక్కడ తీసుకెళ్ళావు, నా స్థానము అది కాదు, నీ ఎదుటకు వచ్చినప్పుడు నా స్థానము బూడిదయిందని చూపిస్తున్నాడు. అలా తగ్గించుకున్నప్పుడు రక్షింపబడతాను. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ లెంట్ సీజన్లో పగలగొట్టబడి మారు మనస్సు కలిగి దాని ఫలమును చూస్తూ తగ్గించుకొని సిలువ ఒకటే మనం రక్షిస్తున్న
ఆలోచనతో ముందుకెళ్ళి అటు రక్షణ జీవితంలో జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ లేచి నిల్చుందాం. ప్రార్థన, ప్రభుని ప్రార్థన, ఆశీర్వాదము, సెలవు కీర్తనతో ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు నాయన. ఈ లెంట్ మాసములోనైనా చక్కని వర్తమానం మీరు నిర్వహించారు. ఈ లెంట్ మాసములోనైనా మా కఠినమైన హృదయములు పగలగొట్టబడి నాయన మారు మనసు కలిగిన వారిగా, మారు మనసుకు తగిన ఫలమును చూచిన తగ్గించుకొని నాయన మేము మట్టి వారమని తెలుసుకొని నాయన నీ సిలువ తప్ప మాకు ఇంకొక మార్గము లేదని కనుక్కొని అలాగూ జీవించడానికి, నీ రక్షణలో ఉండుటకు నాయన, నీ రాజ్యంలో ఇహలోను పరములో ఉండుటకు కావాల్సిన ఆత్మ సహాయం నడిపింపు దయచి విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలపడదాం. వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితం దయచి చేర్చిన ప్రతి ఒక్క బిడ్డల సంఘమును వినయ ఆశీర్వాదంతో నింపి పంపించమని అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.